రాయలసీమలో ఆయకట్టు ప్రాంత చివరి ఎకరానికి నీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బనకచర్ల కాంప్లెక్స్ నుండి కృష్ణా జలాలను ఎస్ఆర్బీసీ కాలువకు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గిత్త జయసూర్యాలు నీటిని శుక్రవారం విడుదల చేశారు. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం రిజర్వాయర్ నిండు కుండలా తలపిస్తోంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుండి నీటిని విడుదల చేయగా గురువారం సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మల్యాల కాంప్లెక్స్ నుండి హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేశారు. అదేవిధంగా శుక్రవారం బనకచర్ల కాంప్లెక్స్ నుండి ఎస్ఆర్బీసీ కాలువ ద్వారా గోరుకల్లు రిజర్వాయర్ కు విడుదల చేశారు. సభలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నాటి ఎన్టీఆర్ నుండి నేటి చంద్రబాబు నాయుడు వరకు జల ప్రాజెక్టులు నిర్మించడం జరిగిందన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ లో మొదట 6 టీఎంసీలతో మొదలుపెట్టి నేడు 12 టీఎంసీలకు సామర్థ్యం పెంచడం జరిగిందని అన్నారు. రాయలసీమలో కడప, చిత్తూరు జిల్లాలకు గోరుకల్లు రిజర్వాయర్ ద్వారా ఎస్ఆర్బీసీ కాలువ నుండి కృష్ణా జలాలను తరలిస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం సాగునీటి రంగం పట్ల నిర్లక్ష్యం వహించినట్లు విమర్శించారు. ఏమైనా గానీ కూడా సర్ప్లస్ వాటర్ వచ్చినప్పుడు కూడా ఏవైతే ఉంటాయో ఆ వాటర్ అన్నింటినీ కూడా గోర్కల్ రిజర్వాయర్ బ్యాగ్ లో పెట్టుకొని గోర్కల్ రిజర్వాయర్ నింపి గాలేరు నగరి ద్వారా అవుకు తీసుకెళ్లి అవుకు నుంచి కూడా కింద పులివెందులకు అక్కడికి కూడా నీళ్లు తీసుకురావడం జరిగింది. అంటే ఎవరైతే చిత్తశుద్ధి ఉన్నటువంటి రాయలసీమ ప్రజల మీద, రాయలసీమ రైతుల మీద ఉన్నటువంటి అవగాహనతో ఈరోజు ఆ జిఎన్ఎస్ఎస్ గాలికి వదిలేశారు. ఎక్కడికక్కడ మట్టి పనులు మాత్రమే తీసుకొని కేవలం ఆ యొక్క ఆదాయాల కోసం చేస్తే మిగిలిన పనులన్నింటినీ కూడా గతంలో 2014-19 మధ్యన తెలుగుదేశం పార్టీ అధినేత మేరకు అప్పుడు కూడా ముఖ్యంగా ప్రతి ఎస్ఆర్బీసీ నీళ్ళని జిఎన్ఎస్ఎస్ కూడా అధిక భాగం కూడా నా నియోజకవర్గంలోనే బనగానపల్లి నియోజకవర్గంలో పోతుంది. ఈరోజు దాదాపుగా 12-13 టీఎంసీలు ఈరోజు గోర్కల్ వాయుల్లో నీళ్లు నిలబెడతా ఉన్నాం. రాయలసీమలో చివరి ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని చివరి ఆయకట్టు ఎకరాకు నీరు అందిస్తామని పేర్కొన్నారు. ఈరోజు మా నాయకుడు గాని మాకు గాని 10 ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. ఆఖరి భాగంలో ఉండేటువంటి చిత్తూరు జిల్లాకు కూడా నీళ్లు తీసుకెళ్లాలి. పులివెందులకు కూడా గత ప్రభుత్వంలో సీని చెట్లు ఎండిపోతున్నాయంటే ఆ రోజు నీళ్లు తీసుకునేది జిఎన్ఎస్ఎస్ ద్వారా అవుకు రిజర్వాయర్కి తీసుకెళ్లి అవుకు రిజర్వాయర్ నుంచి కూడా అక్కడికి పులివెందులకు కూడా నీళ్లు తీసుకుని గండికోటకు ఇవ్వడం, ఆ గండికోట ద్వారా మళ్ళీ అక్కడికి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఏది ఏమైనా ప్రాజెక్టులు కంప్లీట్ కావాలన్నా రైతుల కోసం ఏదైనా చేశామంటే ఇరిగేషన్ శాఖలో ఇన్ని వేల కోట్ల రూపాయలు గత చరిత్రలో చూసుకోండి. కొంతమంది కమిషన్ల కోసమే పనిచేస్తా ఉన్నారు. ఈరోజు కమిషన్ల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఇందాకే సి గారు చెప్పినట్లు రైతులు రబీలో కానీ సీజన్లో దీనికి కానీ ఖరీఫ్లో కానీ వృధా వాటర్ను ఈ చైర్మన్ అందరూ కూడా మీరు వృధా కాకుండా ఎక్కడికెక్కడ అవసరమైన మేరకు మాత్రమే నీళ్లు తీసుకోండి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.